నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. సిఐ తప్పు చేసినా లోపలేస్తాం. ప్రభుత్వ విధానంపై సీఎం స్పీచ్. స్మృతివనంను తరలించడం సరికాదు. రాజధాని రిపోర్ట్లో డీటెయిల్స్. నూతన్ నాయుడు అరెస్ట్. ఉడిపిలో అదుపులోకి తీసుకున్న పోలీసులు. మాస్కులతో ఎంతో లాభం. మంతెన కరోనా క్లాస్. ఏపీలో గతంలో ఉన్న ప్రభుత్వాలకు నేటి ప్రభుత్వానికి ఉన్న తేడాను సీఎం జగన్ వివరించారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో ఆయన మాట్లాడారు. ప్రీవియస్ గవర్నమెంట్స్కు మన గవర్నమెంట్స్కు తేడా ఏమిటనంటే, మనం నౌ వీఆర్ నాట్ వాంటింగ్ టు కీప్ క్వైట్. తప్పు ఎవరు చేసినా కూడా తప్పు తప్పే. అండ్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ ఎస్ పీపుల్ ఇన్ పవర్ to make sure that such mistakes do not happen. This is the line, this is the fundamental change in thinking. గవర్నమెంట్లో పాత గవర్నమెంట్లకు మన గవర్నమెంట్లకు తేడా ఇదే. ఫస్ట్ టైం వీ హ్యావ్ అ సిచ్యువేషన్ వేర్ ఏదైనా తప్పు చేస్తే ఎస్ఐని కూడా జైల్లో పెట్టే పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడు జరగల. బట్ నౌ ఇట్స్ హ్యాపెనింగ్. ఎస్ఐ తప్పు చేసినా కూడా, సిఐ తప్పు చేసినా కూడా గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్గా ఎంక్వైరీ కండక్ట్ చేసి, సో మచ్ సో దట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు కూడా పెట్టి జైల్లో కూడా పెడతా ఉన్న పరిస్థితులు ఫస్ట్ టైం ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద బహుశా దేశంలో కూడా ఎక్కడ జరగదేమో. రాష్ట్రంలో అయితే ఇంతవరకు ఎప్పుడు జరగల. బట్ మన రాష్ట్రంలో ఇటువంటి దాదాపుగా ఇప్పటికే 4-5 చోట్ల చేశాం. కారణం ఏమిటి అని అంటే, ఎక్కడో ఒక చోట ఈ వ్యవస్థలోకి మార్పు రావాలా. మనం అధికారంలో ఉన్నప్పుడు కెన్ వీ సే దట్ వీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ గెట్ అవే విత్ ఇట్. ఆ ఇన్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్లో ఉన్న వాళ్ళు మన బంధువులే అయితే మనకు నచ్చుతుందా? మనకు నచ్చినప్పుడు మనం అటువంటి పని చేయడం కరెక్టేనా అని ఇటువంటి ఫండమెంటల్ క్వశ్చన్స్ను వీ నీడ్ టు ఆస్క్ అవర్ సెల్స్. అండ్ ఫస్ట్ టైం వీఆర్ ఆస్కింగ్ అవర్ సెల్స్, అండ్ ఫస్ట్ టైం వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ వాట్ ఈస్ రైట్. ఎక్కడా కూడా చేసింది తప్పే అయితే ఎక్కడా కూడా ఉపేక్షించడం లేదు. తుళ్ళూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. రాజధానిలోని అంబేద్కర్ స్మృతివనం నుంచి అంబేద్కర్ విగ్రహాలను తొలగించడంపై జేఏసీ నాయకులు మాట్లాడారు. ఇవాళ అంబేద్కర్ విగ్రహాలని 5 విగ్రహాలు పోయినాయి. మేము రోజుకి 2 సార్లు 3 సార్లు విగ్రహాలు చూసుకొని దండం పెట్టుకొని మా అంబేద్కర్ అని చెప్పేసి భావించేవాళ్ళం. ఇవాళ అంబేద్కర్ని విగ్రహాలని అమ్ముకునే దౌర్భాగ్య స్థితిలో తీసుకొచ్చారు. ఈ విగ్రహాలు అమ్మటం కూడా మాకు అనుమానంగా ఉంది. ఉండవేల్చి దగ్గర అమ్ముకుందామని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఏంటంటే ఆ రోజు ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అని చెప్పింది. ఇవాళ సంపద కోల్పోయింది కదా. ఆమె ఒక సర్జరీ చేస్తే ₹1,00,000 అని చెబుతుంది. ఇవాళ ఆమెకి ఈ విగ్రహం అమ్ముకుంటే 1,00,000 ఇస్తామన్నారు. 5 విగ్రహాలు లేపేసేసింది. అమ్మేసుకుందాం ఎమ్మెల్యే గారు. ఇలా దళితులు కవులు కొట్టకుండా చాలా ఇబ్బంది పడుతుంది. అంబేద్కర్ శృతివనం ఇక్కడే ఉండాలి. 120 అడుగులు శృతివనాన్ని మేము ఎంతో ఆనందించాం, ఇక్కడే ఉండాలని చెప్పేసి. ఆయనకి ఇక్కడ జరుగుతున్న అవమానం ఏంటనేది మీరు కూడా టీవీల ద్వారా కళ్ళారా చూస్తున్నారు. ఎలాగో దళితులకు రక్షణ లేకుండా పోయింది ఈ రాష్ట్రంలో. ఆయన రాసిన రాజ్యాంగం అనేది అమలు కావడం లేదని మాకు అనిపిస్తుంది. ఆయన జ్ఞాపకాలను కూడా తుడిచివేయాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ నుండి విగ్రహాలను తొలగించారా,
అపహరణకు గురైనాయి అనేది మాకు డౌట్గా ఉంది. కాబట్టి మీ అందరూ కూడా మన దేవుడు మనకి ఏదైనా ఆపద వస్తే మనం మొక్కుకునేది రాజ్యాంగాన్ని కాపాడమని మొక్కుకునేది మనం ఆ దేవుడికే. అలాంటి ఆ దేవుడికే ఈరోజు రక్షణ లేకుండా పోయింది, ఇంతగా అవమానం జరుగుతుంది. కాబట్టి దళితుల రాజధానిలో దళితుల మధ్య మేము నిత్యం పూజించుకునే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని రక్షించడానికి మీ వంతు సహకారాన్ని కూడా మాకు అందించమని దళిత సంఘాలను మేము కోరుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ విధంగా అవమానపరచడం, ఈ విధంగా అవమానించడం చాలా బాధాకరం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలను తొలగించాల్సినంత అవసరం ఏంటి? అంత పనేంటి? మీరు ఎందుకు తొలగించారు? అలాగే మీరు ఎక్కడో నిర్మించాలి, విగ్రహం నిర్మించాలంటున్నారు. అయ్యా మీరు అక్కడ నిర్మించండి. ఇక్కడ ఉన్న వాటిని మేము దేవుడిగా పూజించేటువంటి ఇక్కడ కూడా ఒక్క సెంటులో ఉన్నటువంటి ఈ విగ్రహాలను ఉంచాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మీకు భూదాహం తీరకపోతే, మీకు ఈ ఉండా భూమి సరిపోకపోతే నా ఇంటిలో ఉన్నటువంటి నా ఇల్లు రాసిస్తా, నా సెంటు భూమిని రాసిస్తాను. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని తొలగించొద్దు, ఈ శృతివనాన్ని తరలించొద్దు అని వేడుకుంటున్నాం. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత నాయకులారా, దళిత ఎమ్మెల్యేలారా, ఎంపీలారా, కట్టప్పల్లాగా జీవించమాకండి. మీకు రిజర్వేషన్ కల్పించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయనకి రాజధాని అమరావతిలో అన్యాయం జరుగుతుంది, అగౌరవం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా స్పందించండి. వెంటనే ఇక్కడ జరిగినటువంటి అవమానం గురించి మాట్లాడమని ఈ ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మందడం లైబ్రరీ సెంటర్లో మతి స్థిమితం లేని వ్యక్తి హల్చల్ చేశాడు. అక్కడే ఉన్న ఓ చెట్టును ఎక్కి ఉదయం నుండి సాయంత్రం వరకు దూకేస్తానని బెదిరించాడు. దీంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది, గ్రామస్తులు కలిసి అతన్ని కిందకు దించారు. ఈ ఘటనపై తుళ్లూరు సిఐ ధర్మేంద్రబాబు మాట్లాడారు. ఆళ్ల శ్రీనివాసరావు సన్ ఆఫ్ సీతారామయ్య అనే వ్యక్తి బయారం విలేజీ క్రోసూరు మండలానికి చెందిన అతను మతిస్థిమితము లేక ఉదయం 10:30 గంటల ప్రాంతంలో బ్రహ్మంగారి గుడికి ఆనుకొని ఉన్న ఒక పెద్ద రావి చెట్టుని మందడం గ్రామంలో ఎక్కి చిటారు కొమ్మకి ఎక్కి కూర్చొని ఉండటం వల్ల అతని ప్రాణాలు కాపాడేందుకు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:30 వరకు కంటిన్యూస్గా ఫైర్ డిపార్ట్మెంట్ వారు మరియు వైద్య సిబ్బంది, స్థానిక ప్రజల యొక్క పూర్తి సహాయ సహకారాలతో అతన్ని కాపాడి తుళ్ళూరు పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. అతని యొక్క తల్లిదండ్రులకు తగు చికిత్స నిమిత్తం అందజేయడం జరుగుతుంది. మీకు తెలుసా, మన జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు? మన జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులు 15,706 మంది ఉన్నారు. బిగ్ బాస్తో సెలబ్రిటీగా మారిన నూతన్ నాయుడిని ఉడిపిలో కర్ణాటక పోలీసుల సహకారంతో ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఓ రిపోర్ట్. దళిత యువకుడు వర్రి శ్రీకాంత్ శిరోముండనం కేసులో అరెస్టైన నూతన్ నాయుడిని పోలీసులు ఉడిపి నుంచి విశాఖకు తరలిస్తున్నారు. ఈ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ పేరిట పైరవీలు చేసిన విషయంపై కూడా లోతుగా విచారణ చేపట్టనున్నారు. కాగా శిరోముండనం కేసులో నూతన్ నాయుడు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంఘటన జరగడానికి ముందు తర్వాత కూడా అతను నెట్ కాల్తో భార్య మధుప్రియతో మాట్లాడినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో పరారీలో ఉన్న నూతన్ నాయుడును కర్ణాటకలోని ఉడిపి రైల్వే స్టేషన్లో గురువారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. కాగా దళిత యువకుడి పట్ల అమానుషంగా వ్యవహరించిన అతడిపై ఇప్పటికే SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో గతంలోనూ నూతన్ నాయుడు అనేక అక్రమాలకు పాల్పడ్డాడని, కాబట్టి అతడిపై రౌడీ షీట్ తెరవాల్సిందిగా ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈనాటి మంచి మాట: మనకున్న ధనంతో తృప్తి చెందడం మంచిదే గాని మనకున్న జ్ఞానంతో తృప్తి చెందడం అజ్ఞానం. సర్వేపల్లి రాధాకృష్ణన్. మంగళగిరి ఆర్టీసీ డిపో నుండి ఈ నెల 7వ తేదీ నుంచి నూతనంగా మరో 5 సర్వీసులను తిప్పడం జరుగుతుందని
డిఎం విజయ్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన మీడియాకు వివరించారు. కరోనా సందర్భంగా అన్ని డిపోల నుంచి కూడా బస్సులు ఆపేసిన పిదప గత 10 రోజుల నుంచి బస్సులు మళ్ళా పునరుద్ధరించడం జరిగింది. ఈ విధంగా ఇప్పుడు మంగళగిరి నుంచి శ్రీశైలము, తిరుపతి, అలాగే బైపాస్లో విజయవాడ, గుంటూరు మంగళగిరి సర్వీస్ తిప్పుతున్నాం. రేపు ఎల్లుండి మండే నుంచి అదనంగా ఇంకొక 5 సర్వీసులని మళ్ళా ప్రారంభించడం జరుగుతుంది. ఈ 5 సర్వీసులు కూడా వైజీపాలెం 2 సర్వీసులు, శ్రీశైలం 1 సర్వీసు, అలాగే గుంటూరు విజయవాడ బైపాస్లో టోటల్గా 4 సర్వీసులు ఆపరేట్ చేయడం జరుగుతుంది. మరి ప్రయాణికులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. ఈ బస్సులన్నింటినీ కూడా శానిటైజ్ చేస్తున్నాము. అలాగే బస్సు పూర్తయిన తర్వాత బస్సు మొత్తం కూడా శానిటైజ్ చేయడం, అలాగే డ్యూటీలో ఉన్న కండక్టర్ డ్రైవర్లకి కూడా శానిటైజ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రయాణికులు బస్సు ఎక్కేవారు కూడా మాస్కును తప్పనిసరిగా ధరించాలి, సామాజిక దూరాన్ని కూడా పాటించాలి. ఇవన్నీ పాటిస్తూ ఆర్టీసీని ఆదరించి ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మంగళగిరి మండలం నవలూరులో 3 రాజధానులకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. 50 మంది రైతులకు, రైతు సోదరులకు అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక గురువు చెప్పినటువంటి మాటల్ని మనం అదే స్ఫూర్తిగా తీసుకొని మన జీవితం అంతా కూడా నడుస్తూ ఉంటుంది. అటువంటి భాగంలో ఈ రోజున మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా బయట అంటే అవుట్ ఆఫ్ కంట్రీస్లో చదువుకొని ఆయన ఇంగ్లీష్ మాధ్యమంలో అంటే మన మాతృభాషను కూడా మర్చిపోయి ఆంగ్ల భాషని నేర్చుకునే విధంగా చిన్న క్లాసెస్ అంటే ఎల్కేజీ, యూకేజీ స్టార్టింగ్ నుంచి కూడా ఆంగ్ల మాధ్యమం నేర్పాలన్న దానికి కూడా నిన్న కోర్టు ద్వారా కూడా మన మాతృభాష ఏదైతే ఉందో తెలుగుని ఆచరణలో పెట్టాలన్న విధంగా తీసుకొస్తూ ఉంది. మీరు ఏది ప్రపోజల్స్ పెట్టినా కూడా అన్నీ కూడా రివర్స్ పద్ధతిలో, రివర్స్ గేర్ లాగా మీరు చేస్తున్నటువంటి ప్రతి చర్య కూడా రివర్స్ పద్ధతిలో ఉంటున్నాయి. మీరు ఒక ఉండవల్లి క్యాంప్ ఆఫీస్ దగ్గర ప్రజావేదిక పగలగొట్టడంతో స్టార్ట్ అయినటువంటి మీ పరిపాలన ఇప్పుడు ఏ రకంగా సంవత్సరాల అయినా కూడా మీలో మార్పు రాకుండా ఎలా అయితే రివర్స్ పరిపాలన జరుగుతుందో దానికి గొడ్డలు పెట్టుగా న్యాయ దేవతలంతా కూడా మా పక్షాన ఉండి, న్యాయమూర్తులంతా కూడా వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాల్లో విజయం మాదే రైతులది అన్న విధంగా ఈ రోజున ఆంగ్ల మాధ్యమంలో మీరు చెప్పేటువంటి దానికి కూడా కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి మేమందరం కూడా సంతోషిస్తున్నాం. ఎవరైనా మాతృభాషను మర్చిపోరు. అలాంటి వాటిని కూడా మీరు ఆలోచన లేకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఎప్పటికైనా సరే మా అమరావతి రాజధాని రైతులకు న్యాయం చేకూరుతుంది. 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అంటూ ఇక్కడ 5 కోట్ల ఆంధ్రులు చేస్తున్నటువంటి ఉద్యమానికి మీరే లాస్ట్కి మీరంతా కూడా ఇక్కడే అమరావతి రాజధాని పెట్టే విధంగా సన్నద్ధం అవుతారని మేము ఆకాంక్ష తెలియజేస్తున్నాం. మార్చి ఏం చేద్దాం అనుకుంటున్నాడు? మమ్మల్ని ఏం ముంచుదాం అన్నాడు? నట్టేట్లో ముంచుదాం అనుకుంటున్నాడా? ఏం చేద్దాం అనుకుంటున్నాడు? 3 రాజధానులు ఒక రాజధాని కడతానికి డబ్బులు లేవు. 3 రాజధానులు కడతాను. మాకు అభివృద్ధి చేసి ఇక్కడ అభివృద్ధి చేసి రాజధాని ఇక్కడ ఉంచితే ఏమో ఇసుక చూడబోతే ఇసుక లేకుండా చేసావు. జనానికి ఇల్లు కట్టుకున్న 10 నువ్వు నవరత్నాలు చేస్తున్నావు. నవరత్నాలు చేసి ఉద్యోగస్తులకి జీతాలు లేకుండా చేస్తున్నావు. వాళ్ళు పొద్దుగూకులు ఉద్యోగం చేసి అలసిపోయి ఇంటికి వచ్చి జీతాలు లేకుండా ఇళ్లలో పడేడుతున్నారు. నువ్వు నవరత్నాలు చేసుకుంటా, నువ్వు ఓట్ల కోసం, నీ లబ్ధి కోసం నువ్వు చేస్తున్నావు. కాబట్టి ఇది న్యాయం కాదు. ఇది నవరత్నాలు ఆపేసి జనాలు రాజధాని అభివృద్ధి చేసి ఇసుక వదిలేస్తే నీకు మీ ముఖ్యమంత్రులు అందరూ దమ్మున్న మా ముఖ్యమంత్రి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి దమ్ముండోడైతే రాజధాని ఇక్కడ నుంచి ఇసుక వదిలేసి ఆ దమ్మేందో చీపేమని మేము చూస్తాం. సరళీకృతంగా ఉండదు. దానిలో నిదర్శనంలో భాగంగానే ఈ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా అమరావతి పాడవటమే కాకోకుండా, విచ్ఛిన్నం అవటమే కాకోకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కూడా ఆర్థికంగా నష్టపోయి అప్పుల్లో ముందుకెళ్ళాం. అలానే ఈ యొక్క ప్రజారాజ్యాన్ని కూడా విస్మరించి వీళ్ళ యొక్క అలసత్వం కారణంగా కరోనా యొక్క వ్యాధి నుంచి కూడా మనం భారతదేశ రాష్ట్రాలన్నిటితో పాటు మనం ఇంకా అత్యధికంగా కేసులు నమోదవుతూ ముందుకెళ్తూ ఉన్నాము. అలానే ఈ పరిపాలన వచ్చిన దగ్గర నుంచి కూడా మన యావత్ 13 జిల్లాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా అరాచకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. మంగళగిరి మండలం ఎర్రబాలెంలో 3 రాజధానులకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు.
రైతులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను నమ్మించి మరి మోసగించినటువంటి ఎమ్మెల్యే ఆర్కే గారికి మరి రైతుల సమస్యలు పట్టించుకోనప్పుడు అతను ఎమ్మంటనే తక్షణమే రాజీనామా చేసినట్టయితే మరి రాజధాని రైతులకి మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మరి 3 రాజధానులని మరి అప్పుడు ఎలక్షన్కి వెళ్తాడు కాబట్టి అప్పుడు ప్రజల యొక్క అభిప్రాయం ఏందో తెలుసుకుంటాడు. కాబట్టి దయచేసి అయ్యా రామకృష్ణారెడ్డి గారు, మీరు ఒక్క రాజధానిగా కొనసాగించే విధంగా మరి మీ నాయకుడిని కూడా ఒప్పించి ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు అలాగే ప్రజల యొక్క బాధలు తెలుసుకొని మీరు రాజధాని ఇక్కడే కొనసాగించే విధంగా చేయవలసిందిగా కోరుచున్నాం. రాజధానిగా కొనసాగాలి, పాలనా రాజధానికి ఏకైక రాజధానిగా ఉండాలని రైతులు, రైతు కూలీలు మరి 263 రోజులుగా దీక్షలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి చలనమైనా లేదు. ఒక్క రాజధాని కట్టడానికి, జీతాలు ఇవ్వడానికి మరి ప్రభుత్వం దగ్గర నిధులు అయిపోయినాయి, ఖజానా ఖాళీ అయిపోయిందని చెప్తున్నారు. 3 రాజధానులు నిర్మించడానికి మరి నిధులు అవసరం లేదా ముఖ్యమంత్రి గారు? మీరు ఈ ఏకైక రాజధానికి అమరావతిని కొనసాగించాలి. అదేమంటే ఇక్కడ ఉద్యమాలు సరిగ్గా జరగట్లేదని చెప్పేసి ఉద్యమాలు కించపరుస్తున్నారు. ఉద్యమాలంటే ఎలా జరగాలి? తెలంగాణ కోసం ఉద్యమాలు జరిగినప్పుడు ఎన్నో ప్రాణదానాలు జరిగినాయి. అట్లా ప్రాణాలు కోల్పోవాలని కోరుకుంటున్నారా? రైతులు కూడా ప్రాణాలు తీసుకోవాలని కోరుకుంటున్నారా? ఎవరైనా ప్రజలు శాంతియుతంగా ఉద్యమం చేసి పరిష్కార మార్గంగా పోవాలని కోరుకుంటారు. మీరు శాంతిని కోరుకోవట్లేదు, ఇక్కడ హింస జరగాలని ప్రేరేపిస్తున్నట్టున్నారు. దయచేసి హింస ప్రేరేపిస్తే దాన్ని ఆపడం మీకు వల్ల కాదు, మీకు సాధ్యం కాదు. ఎక్కడైతే శాంతియుతంగా ఉద్యమాలు జరుగుతాయో అక్కడ రాష్ట్రం కూడా సుఖశాంతులుగాను అభివృద్ధి పథంగా వెళ్తుంది. పెట్రోల్ బంకుల్లో మోసాలకు అంతే లేకుండా పోతుంది. మీటర్ కరెక్టుగా చూపిస్తున్నా ఆయిల్ మాత్రం తక్కువ ఫ్లో అయ్యేలా కొత్త మోసం తయారైంది. ఓ రిపోర్ట్. అవకతవకలకు పాల్పడుతున్న పెట్రోల్ బంకులపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. పెట్రోల్ తక్కువ వచ్చి మీటర్ మాత్రం కరెక్టుగా చూపించేలా చిప్లు అమర్చినట్లు గుర్తించారు. పెట్రోల్ బంకు నిర్వాహకులు ఇలా జనాలను మోసం చేస్తున్నట్లు తేలింది. పెట్రోల్ బంకుల్లో మోసాలు ఎక్కువయ్యాయి. చిప్లో వాహనదారుల్ని బురిడీ కొట్టిస్తున్నారు. హైదరాబాద్లో కూడా జరిగాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అవకతవకలకు పాల్పడుతున్న పెట్రోల్ బంకులపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. పెట్రోల్ తక్కువ వచ్చి మీటర్ మాత్రం కరెక్టుగా చూపించేలా చిప్లు అమర్చినట్లు గుర్తించారు. పెట్రోల్ బంకు నిర్వాహకులు ఇలా జనాలను మోసం చేస్తున్నట్లు తేలింది. 13 పెట్రోల్ బంకులను పోలీసులు సీజ్ చేశారు. గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్పై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని రాష్ట్ర చర్మకార సేవా సంఘం అధ్యక్షులు బుల్లా రాజారావు ఖండించారు. ఈ మేరకు పెన్షనర్స్ హోంలో బుల్లా నాయకులు మీడియాతో మాట్లాడారు. కుమార్ గారిపై, ఐఏఎస్ వారిపై కొంతమంది అనాలోచితంగా అనవసరంగా మరి దళితులు అయిన వాళ్ళు కూడా ఆయన అందరికీ కూడా ఒక దళితులకే కాదు అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేస్తున్నటువంటి ఆనంద్ కుమార్ గారిపై అసత్య ప్రచారాలు, అవాండాలు వేస్తున్నటువంటి విషయాలపై మేము మా ఆంధ్రప్రదేశ్ చర్మకార సేవా సంఘం ఆధ్వర్యంలో సంపూర్తిగా ఖండిస్తున్నాం. దయచేసి గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారిపై అలాంటి చర్యలు ఎవరు తీసుకున్నా ప్రభుత్వం చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా ఆంధ్రప్రదేశ్ చర్మకార సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. చర్మకార సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మరి గుంటూరు జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి శామ్యూల్ ఆనంద్ కుమార్ గారి పైన కొందరు స్వార్థపరులు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఈరోజు మరి శామ్యూల్ ఆనంద్ కుమార్ గారు గుంటూరు జిల్లా కలెక్టర్గా రావటం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే ప్రజలకి, ప్రభుత్వానికి ఒక వారధిలా ఉండి మరి ఆ పరిపాలన విధానంలో ప్రభుత్వం ఏ అయితే పథకాలను గురించి కానీ లేకపోతే ప్రజలకు మేలైన విషయాలు చెప్తూ ఉందో ఆ విషయాల మీద దృష్టి పెట్టి రాత్రనక పగలనక కష్టించి పనిచేస్తున్నటువంటి మంచి ఇది మన యొక్క ఆఫీసర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం అనేది అది ఏమాత్రం మంచిది కాదు. కులాలు వాళ్ళకి, ఆఫీసర్లకి కులాలు అంటుకోకుండా పనులు చేయించుకోవడం చేయండి. అలా పోతామంటే మనం దినదినం మనల్ని విభజించి పాలించే విధానం వస్తూ ఉంటుంది. ఇప్పటికే మనం చాలా బాధల్లోనే ఉన్నాము. అలాంటిది ఇక మళ్ళీ మీరు నిన్న తీసుకొచ్చే విధానం అసలు మంచిది కాదు. నేను ఎస్సీలు అందరూ చెప్పేది ఏంటంటే మనం అంతా ఒక తాటిపైన, ఎస్సీలే కాదు ఎస్సీలని కానీ ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అందరం కూడా
కలుపుకొని మనం ఒక తాటి మీద నడిచే విధానం చేయాలి, కానీ ఇలాంటివి చేయకూడదని వాళ్ళని ఖండిస్తూ ఏ ఆఫీసర్నైనా సరే వాళ్ళు మనం ఒక అవసరమైతే ఒక కమిటీలాగా అందరం తయారయ్యి వాళ్ళని నచ్చజెప్పి పనులు చేయించే విధానం చేద్దామని ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళందరూ కూడా దళిత జాతి ముద్దుబిడ్డ అయినటువంటి మన కలెక్టర్ గారుని ఎస్సీ జాతికి చెందిన అని రకరకాలుగా తక్కువ చిన్న చూపుతో ఒక ఐఏఎస్ అధికారిని ఆ విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము అందరం అడుగుతున్నాను. అయితే ఆ ఆఫీసర్ గారు సమపాలలో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనే లెక్కలో అతను సార్ పనిచేస్తున్నారు. కానీ వేరే వర్గాలు వేరే ఎస్సీ వర్గంలోనే రకరకాల వర్గాలు బయలుదేరి సార్ మీద రకరకాల పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వటం, రకరకాల స్టేట్మెంట్లు ఇవ్వడం తప్పని చెప్పి ఈ యొక్క రాయిపూడి గ్రామ సచివాలయం వద్ద కార్మికులు, రైతులు, కూలీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యాన ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం రవి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని తెలుసుకుందాం. తాళాయిపాలెం శైవ క్షేత్రంలో గురు పూజోత్సవం జరిగింది. ఈ సందర్భంగా శివస్వామి మాట్లాడారు. విశ్వధర్మ పరిరక్షణ వేదిక ద్వారా గత 10 సంవత్సరాల నుంచి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ ధార్మిక ధర్మ సేవా కార్యక్రమాలను నిరంతరం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. సుమారుగా 153 మఠపీఠ ఆశ్రమాలతో కూడిన ఈ వ్యవస్థ అన్ని జిల్లాల్లో కూడా వివిధమైన సేవా కార్యక్రమాలు అందిస్తూ ముందుకు సాగుతుంది. ఈ వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు కోసం శ్రీకారం చుడుతూ మన శైవ క్షేత్రంలో ఈ రోజున సెప్టెంబర్ 5వ తారీఖున గురు పూజా మహోత్సవం సందర్భముగా మరి పరమ పూజ గురువులందరితో కలిసి ఇక్కడ సభా కార్యక్రమానికి ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకము. ఈ సభ ద్వారా విశ్వధర్మ పరిరక్షణ వేదిక దిశానిర్దేశ కార్యక్రమం తదుపరి 20 సంవత్సరాల సరిపడా ప్రణాళిక కార్యక్రమానికి కూడా ఈరోజు శ్రీకారం చుట్టాం. దీని ద్వారా అన్ని జిల్లాల్లో ఒక ఇన్ఛార్జీలను ఏర్పాటు చేస్తూ మన ఆంధ్ర రాష్ట్ర ప్రధాన దేవాలయాల్లో కూడా మన స్వామీజీల వ్యవస్థని పొందుపరుస్తూ సమాజానికి మరింత చేరువుగా ఈ వ్యవస్థను తీసుకెళ్లే గొప్ప ప్రయత్నాన్ని శ్రీకారం చుడుతూ సుమారుగా 35 మంది గొప్ప వ్యక్తులకి ఈ రోజున ఆ రకమైన వివిధమైన బాధ్యతలను వారికి ఇస్తూ గత 10 సంవత్సరాల నుంచి చేసిన వేదిక ద్వారా చేసిన అనేక మంది పెద్దలకి అభినందన పత్రాలు, ప్రశంసా పత్రాలు, సత్కార కార్యక్రమాలు కూడా చేస్తూ ఈ వేదిక ముందుకు సాగుతూ సమాజానికి ఒక భరోసాన్ని, ఒక హితాన్ని, ఒక మార్గాన్ని, ఒక ధర్మ సూచనని అందజేస్తూ ముందుకు సాగుతుందని చెప్పేసి తెలియపరుస్తున్నాం. భారత్ మాతాకి జై. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిఐ తప్పు చేసినా లోపలేస్తాం. ప్రభుత్వ విధానంపై సీఎం స్పీచ్. స్మృతివనంను తరలించడం సరికాదు. రాజధాని రిపోర్ట్లో డీటెయిల్స్. నూతన్ నాయుడు అరెస్ట్. ఉడిపిలో అదుపులోకి తీసుకున్న పోలీసులు. మాస్కులతో ఎంతో లాభం. మంతెన కరోనా క్లాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరల ప్రసారమయ్యే సిటీ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.